ప్రభు నీ నామము, కొనియాడెదను ప్రభు నీ మహిమను. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము. ఈ దివ్య బలిలో ఆరాధింతును, మోదముతో స్తుతింతును. ఈ దివ్య బలిలో ఆరాధింతును, మోదముతో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా పొట్నూరు రవికుమార్ మాస్టరు పదవీ విరమణ సందర్భంగా దేవుడు చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులు, బిడ్డలు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గర్బాబు సెబాస్టిన్, సుశీలమ్మ, పి రవికుమార్ మాస్టరు పదవీ విరమణ సందర్భంగా ఆయనకు మంచి ఆయురారోగ్యం దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. బోనెల ప్రకాష్ బాబు మాస్టరు ప్రత్యేకంగా పొట్నూరు రవికుమార్ గారికి మంచి భవిష్యత్తును, ఆధ్యాత్మిక వరములు, ఆరోగ్యములను దయచేయమని అర్థిస్తూ ఉన్నారు. ఎందవ అప్పల స్వామి, పుష్ప వారి బిడ్డలను దేవుడు దీవించాలని వారి అప్పల స్వామి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పి జయప్రసాద్, మేరీ సరోజ టీచర్ దంపతులు మరి ముఖ్యంగా మరణించిన పొట్నూరు పౌల్ మాస్టర్ ఆత్మకు, అన్నమ్మ టీచర్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పొట్నూరు రవికుమార్ మాస్టర్ పదవి విరమణ సందర్భంగా ప్రశాంతంగా దేవుని యొక్క దీవెనలతోటి ప్రేమలో గడపాలని పి జయప్రసాద్, మేరీ సరోజిని దంపతులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా పొట్నూరు రవికుమార్ మాస్టర్ పదవి విరమణ సందర్భంగా మనమందరం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి మనిషి జీవితంలో ఒక మైలురాయి అనేది ఉంటుంది. మరి అనేక సంవత్సరాలు అనేక మంది చిన్నారి బిడ్డలకు జ్ఞానవరాలు కురిపించి కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగించి ఉన్నారు. మరి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప జీవితానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పదవి విరమణ అనగానే మనం చాలా వరకు ఇక మన జీవితం సగం అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడిచ్చినటువంటి గొప్ప వరంగా మనం భావించాలి. కుటుంబం గురించి బాధ్యతలు మోసినటువంటి వ్యక్తి ఈనాటి నుంచి ఆధ్యాత్మిక వరాలతోటి ముందుకు సాగడానికి ప్రభు ఇంకా ఆయురారోగ్యం ప్రసాదించాలని ప్రభుని ప్రార్థించుదాం. మరి ఈరోజు మాస్టర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే తన జీవితాన్ని కుటుంబానికి మరి అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తికి తన జీవితాన్ని అంకితం చేశారు. మరి అంతేకాకుండా మన బెలగాం విచారణలో చిన్నారి బిడ్డలకు
క్యాటగిజం క్లాసులు నేర్పుతూ ప్రతి ఆదివారం కూడా ఆ బిడ్డలను సుమాతృకలో జీవించడానికి ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి శ్రీమతి జ్యోతి గారు కూడా మరి వీరు అటు మర్యాదలం కావచ్చు, క్యాటగిజం కావచ్చు, గుడి విషయాలలో ఆధ్యాత్మిక వరాలతోటి వారు అనేక మందికి తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరి వారి ఇద్దరి బిడ్డలను కూడా దేవుడు దీవించాలని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా మాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఆధ్యాత్మిక వరాలతో పాటు ఆరోగ్య వరాలను కురిపించాలని అర్థించుదాం. మరి ఈ పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొనే ముందు మనం అతి పవిత్రంగా జీవించాలి. చేసినటువంటి తప్పిదాలను, పాపాలను ప్రభు క్షమించాలని అర్థించుదాం. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూలై, చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూలై, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని, వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని, కనికరించి కరుణించవా ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూలై. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొనియున్న ఏలిన వారా దయచూపండి. మంచి మనసు గల వారికి శాంతి సమాధానము, శాంతి సమాధానము.
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువ ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పితయైన పుత్రుడా శ్రీక్రీస్తువ పితయొక్క పుత్రుడా శ్రీక్రీస్తువ పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి, మా మనవిని ఆలకించండి. ఆలకించండి. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా మాకు దయ చూపండి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును మిమ్ము పూర్తిగా విధేయించిన మీ కుమారుని బాధామయ శిలువ మరణము ద్వారా విమోచించితిరి. పాపమనుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 17 వరకు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిని కావించినందుకు నాకు కృషి చేయుటకు శక్తిని వసగిన మన ప్రభువుకు యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. పూర్వము నేను ఆయనను దూషించి ఉన్నను, ఆయనను హింసించి అవమానించినను. నన్ను కనికరించి ఎంచి తన సేవకు నియమించినందులకు నేను ఆయనకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక దేవుని దయ నాకు లభించను. క్రీస్తు యేసుతో ఐక్యమవుట వలన మనకు కలుగు ప్రేమ విశ్వాసములను నాకు అనుగ్రహించి మన ప్రభువు నాపై తన కృపను విస్తారముగా కురియించెను. అట్టి పాపాత్మలను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు తరలి వచ్చాను. ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకారయోగ్యమైనది అయిన వార్త. నేను పాపాత్మలో ప్రథముడను. అందువలన క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును కనికరమును చూపెను. ఇక ముందు నిత్యజీవం పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారికి అందరికీ నేను ఆదర్శప్రాయుడునుగా ఉండుటకే ఆయన ఇట్లు చేశాను. అమరుడును అగోచరుడును నిత్యుడును రాజునగు ఏకైక దేవునకు కలకాలము స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవే 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 మా ప్రాణం యేసు, నీవే నీవే మా గానం. నీవే 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 మా ప్రాణం యేసు, నీవే నీవే మా గానం. ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్యా, కొలుతును నిన్నే యేసయ్యా. నీవే 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 మా ప్రాణం యేసు, నీవే నీవే మా గానం. శాశ్వతమైన నీ తొలి ప్రేమ మార్గము చూపి కాచే ప్రేమ. శాశ్వతమైన నీ తొలి ప్రేమ మార్గము చూపి కాచే ప్రేమ. ఆదియు నీవే యుగమైన క్షయమైన నీవైన వరమేగా, నీవు చూపే అనురాగం కలకాలం విరబూసే ప్రియమారా స్నేహమే. నీ ప్రియ స్నేహం ఆనందం కొలుతును నిన్నే ఆద్యంతం. నీవే 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 నా ప్రాణం యేసు, నీవే నీవే
రెండవ పఠనము. పునీత్ పౌలు గారు 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. పునీత్ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు. పవిత్రాత్మ వరములు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మోగ విగ్రహముల ప్రభావమునకు లోనే ఉంటిరి. అవి మిమ్ము అన్య మార్గములకు కొనిపోయేటివి. ఇది మీకు తెలియను. కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగుగాక అని పలకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వారిని వసుగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో ఉన్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమును వసగను. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకరికి వివేకపూర్వకమగు వాక్కును మరి ఒకరికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకరికి విశ్వాసము మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకరికి అద్భుతములు చేయు శక్తిని, మరి ఒకరికి ప్రవచన శక్తిని, వేరొకరికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకరికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీరిని అన్నింటినూ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన వసగుచున్నాడు. ఇది ఏరిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నవజీవన శుభవర్తనం నీ వాక్యం నరజాతికి పరివర్తనం. ఆ వాక్యం నవజీవన శుభవర్తనం నీ వాక్యం నరజాతికి పరివర్తనం. ఆ వాక్యం. హల్లెలూయా ఆమేన్. 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 ఉరుమే ఉరుముల గర్జించును, మెరిసే మెరుపుల ఖండించును. ఉరిమే ఉరుముల గర్జించును, మెరిసే మెరుపుల ఖండించును. కురిసే జలుల శాంతినిచ్చును, ముత్యపు చినుకుల దీవించును. కురిసే జలుల శాంతినిచ్చును, ముత్యపు చినుకుల దీవించును. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ప్రభు నీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ఏలినవారా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త మొదటి అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. లూకా శుభవార్త మొదటి అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభుని పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమున బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువారి స్తుతి కలుగునుగాక. సువార్త ప్రబోధము ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. వందనం తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. క్లారిటీ లేదండి మైక్. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. కీర్తిశేషులు పుట్నూరు పౌలు మాస్టర్ అన్నమ్మ దంపతుల 5గురు సంతానములో నడిపివాడు మధ్యవాడైనటువంటి పుట్నూరు రవి మాస్టర్ గారు, జ్యోతి దంపతులు మరి ముఖ్యంగా ఈరోజు గణిత ఉపాధ్యాయునిగా, లెక్కల మాస్టర్గా పదవి విరమణ చేసి తన కుటుంబానికి తనకు దేవుడు చేసినటువంటి మేలులకు గురువులు, కన్యాస్త్రీలు, తోటి క్రైస్తవులతో కలిసి
ఈరోజు ఈ కృతజ్ఞతా బలిని ఆ కుటుంబస్తులు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ సందర్భంగా ఈ పార్వతీపురం మిషన్లో అప్పట్లో పనిచేసినటువంటి గురువులకు తోడు నీడగా ఉంటూ ఒకవైపు ఉపాధ్యాయునిగా తన యొక్క కుటుంబ బాధ్యతలు నెరవేర్చి తన బిడ్డలను సన్మార్గంలో నడిపించినటువంటి పౌలు మాస్టర్ దంపతుల ఆదర్శ కుమారుడుగా రవి మాస్టర్ గారు, మరి మీకు అందరికీ తెలిసిన విధంగానే చిన్నప్పుడు మిషనరీ స్కూల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. మన ప్రభుత్వ కళాశాల ఇంటర్మీడియట్ చదివి మరి డిగ్రీ చదువులకు మన రాష్ట్రంలోనే అప్పటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆంధ్ర లయోలా కాలేజీలో వారు విద్యాభ్యాసం డిగ్రీ చదివినట్లు వారి యొక్క జీవిత చరిత్రలో నేను తెలుసుకొని ఉన్నాను. మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది. మాస్టర్ గారు బిఏ ఇంజనీరింగ్ అవ్వాల్సింది పోయి కొన్ని కారణాల వలన మరలా మ్యాథ్స్ ఉపాధ్యాయునిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించినట్లు, మరి ముఖ్యంగా ఒక సాధారణమైన ఉపాధ్యాయునిగా ప్రారంభమైనటువంటి ఆయన యొక్క జీవితం అంచులంచులుగా ఎదిగి ఇప్పుడు హై స్కూల్లో వారు సేవలు అందిస్తూ పదవి విరమణ చేస్తూ ఉన్నారు. రవి మాస్టర్ గారిని నేను బ్రదర్గా ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కువగా మాట్లాడినట్లు కనబడరు, మౌనముని. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఉన్నటువంటి గుణగణాల గురించి మరి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు మరి నేను గమనించిన విషయాలు చూస్తే కష్టపడి పనిచేసేటటువంటి తత్వం మాస్టర్ గారికి ఉంది. చిన్నప్పటి నుంచే క్లాసులో ఫస్ట్ వస్తూ మరి దేవుని అందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి మరి తల్లిదండ్రులు చూపించినటువంటి ఆదర్శ జీవితంలో దైవభక్తి, వినయము, ప్రేమ, సేవ, అంకిత భావం, నిరంతరమైనటువంటి కృషి వారి జీవితంలో మనము గమనించగలం. ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజుల్లో చాలామంది ఈ లోక వ్యామోహాలలో పడి దేవుని అందు భయభక్తులు తగ్గిపోతాయి. దేవాలయంకి వెళ్తే ఏమొస్తుంది, వాకింగ్కి వెళ్తే లేకపోతే గేమ్కి వెళ్తే ఆరోగ్యం బాగుంటుందని భావించే ఈ రోజుల్లో ఈ దంపతులిద్దరూ మరి వారి యొక్క తోబుట్టువులందరూ కూడా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొంటూ మరి ముఖ్యంగా ఎప్పుడు చూసినా మరీ దళాల పేరట, విన్సెంట్ డిపాల్ పేరట రవి మాస్టర్ గారు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కార్యాలలో శ్రద్ధ వహించటం వారి యొక్క తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1 కొరింథీయులు 15వ అధ్యాయం 58వ వచనం మనం చదివితే, సోదరులారా దృఢంగా స్థిరంగా నిలబడండి, ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ వహించండి, ప్రభు కార్యాలలో చేసే ఏ పనైనా నిష్ప్రయోజనము కానేరదు అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఒక ఉపాధ్యాయునిగా, లెక్కల మాస్టర్గా తన ఆదిలో ఉన్నటువంటి పిల్లలకు ఈ రోజుల్లో లెక్కలంటే చాలామందికి భయం. అటువంటిది మాస్టర్ గారు తన క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులకు శ్రద్ధ కలిగిస్తూ లెక్కల ఎడల చక్కగా పాఠాలు నేర్పిస్తూ వారందరినీ కూడా ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని చాలామంది చెప్తూ ఉంటారు. అదేవిధంగా తోటి ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కలిగి ఉండి తన యొక్క ఉపాధ్యాయ జీవితాన్ని ఈరోజు విశ్రాంతినిస్తూ తన యొక్క శాశ్వత జీవితం, చాలామంది మరి ఉపోద్ఘాతంలో థామస్ ఫాదర్ గారు చెప్పారు, పదవి విరమణ ఉద్యోగానికి కాదు, మిగతా కార్యక్రమాలకు, ఉద్యోగానికి మాత్రమే కానీ మిగతా కార్యక్రమాలకు కాదు అని. ఇక నుండి తనకు ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికి, మరి దేవుని యందు దైవ కార్యాల్లో శ్రద్ధ వహించడానికి దేవుడు వారికి ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం బాగుండనే
ఆరోగ్యం బాగుండి కూడా దేవుడి దగ్గరకు రారు, దైవ కార్యక్రమాలు చేయరు, తోటి వారికి సహాయపడరు. మరి చిన్నప్పటి నుంచే మాస్టర్ గారికి ఆరోగ్యం సరిగ్గా బాగలేకపోయినా తనున్నటువంటి పరిస్థితుల్లో తన ఉపాధ్యాయ బాధ్యతలు, తన యొక్క కుటుంబ బాధ్యతలు సక్రమముగా నెరవేర్చినటువంటి ఆదర్శ విశ్వాసి మన రవి మాస్టర్ గారు. మరి ఈరోజు మనం ఆలకించినటువంటి పట్టణంలో పౌలు తిమోతికి రాసినటువంటి లేఖలో మనం చూసుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మన అందరి సమక్షంలో మాస్టర్ గారు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారినిగా గావించుటకు నాకు కృషి చేయుటకు శక్తి నొసగిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతలు అర్పించుచున్నాను. దేవుడు మరి మరియమ్మ గారి స్తోత్ర గీతంలో మనం చూస్తూ ఉన్నాం. బలహీనులను లేవనెత్తి, బలవంతులను పడద్రోసి, ఆకలి కొన్న వారిని సంతృప్తిపరిచి, వినయము గల వారిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొస్తాడని మరియు మాత స్తోత్ర గీతంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఒకవైపు ఒక విశ్వాసిగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక ఉపాధ్యాయునిగా తన యొక్క బాధ్యతలు మాస్టర్ గారు నెరవేర్చారు. తన యొక్క విశ్వాసాన్ని నిలుపుకొని ఉన్నారు. మరి ఈరోజు మనందరం కూడా ప్రత్యేక విధంగా శేరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయంలో దేవునికి ప్రభునకు ఇష్టమైనటువంటి కార్యములు ఏమిటంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసిమెలిసి ఉండుట, సోదరి సోదరులు ఐకమత్యంతో జీవిస్తే భగవంతుడు ఆనందిస్తాడు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కలిగి జీవిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తలు పొందికగా జీవిస్తే భగవంతుడు ఆనందిస్తాడు. మరి పౌలు మాస్టర్ గారు, అన్నమ్మ గారి యొక్క పెంపకంలో మరి రవి మాస్టర్ గారు, వారి భార్య పిల్లలు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెల కుటుంబాలు ఈరోజు గురువులంటే గౌరవం, గురువులంటే అభిమానం, గురువులకు సహకరిస్తూ తమకు కలిగిన దానిని, తమ కష్టార్జితాన్ని కొంత భాగాన్ని దేవునికి వారు కానుకగా ఇస్తూ ఉన్నారు. గమనించాలి. ఒకప్పుడు మిషనరీ యొక్క సేవలను, వారి యొక్క సహాయాన్ని పొందినటువంటి మనం ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆర్థిక స్థామతను బట్టి సంఘానికి, కథోలిక సంఘానికి, తోటి విశ్వాసులకు మన వంతు చేతనైనటువంటి సహాయాన్ని అందించాలి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయంలో గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్, సంతోషముతో దానమనొచ్చు వారిని భగవంతుడు కూడా సంతోషంగా దీవిస్తాడట. చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి ఒక్కరూ తమకు తోచినటువంటి విధంగా దేవాలయానికి కానుకలు సమర్పించాలి, గురువులతో సహకరించాలన్నటువంటిది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు పూజ అయిన తర్వాత సన్మాన సభలో ఇంకా ఎన్నో విషయాలు మాస్టర్ గారి గురించి మనం తెలుసుకుంటాం. అయితే ఈరోజు ప్రత్యేక విధంగా రవి మాస్టర్ గారు పదవి విరమణ సందర్భంగా ఒక సందర్భానుసారమైన ఒక దైవ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో గతమున సువార్తను బోధించిన మీ నాయకులను స్మరింపుడు, వారి ఆదర్శమును పాటింపుడు అని వింటాం. Let us remember the people who gave us salvation, who preached us the word of God. దేవుని వాక్యాన్ని మనకు అందించి మన నాయకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. We have to follow their example. వారి యొక్క ఆదర్శ జీవితాన్ని మనము పాటించాలి. మరి ఈరోజు ప్రత్యేక విధంగా మనందరం కూడా ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేస్తున్నటువంటి రవి మాస్టర్ గారికి, వారి భార్య జ్యోతి టీచర్, వారి యొక్క పిల్లలకు మనము ఒక సంఘముగా, తోటి విశ్వాసులుగా ఇవ్వాల్సినటువంటి అభయం, మేము మీతో ఉన్నాం. మీరు సంతోషంగా ఉండడానికి, మరి ముఖ్యంగా ఈ శేష జీవితం దేవుని యొక్క అడుగుజాడల్లో దైవభక్తి కలిగి ఇంకా కడవరకు మీలో ఊపిరి శ్వాస ఉన్నంత వరకు కూడా పునీత పౌలు గారు, నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని, నా పరుగు పందెమును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటాను. ఐ హ్యావ్ కెప్ట్ అప్ మై ఫెయిత్,
నా విశ్వాసాన్ని నింపుకొని ఉన్నాను. నా కొరకై పందెపు బహుమానం వేచి ఉన్నది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకే కాదు, నాలా జీవించిన వారందరికీ కూడా ఈ అనుగ్రహాలు ఇస్తారని పౌలు గారు చెప్పినటువంటి విధంగా మరి ఈరోజు దైవభక్తి కలిగి ఒక ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయునిగా, ఒక తండ్రిగా, ఒక నిజమైనటువంటి విశ్వాసిగా దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మకం ఉంచి జీవిస్తున్నటువంటి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారి బంధుమిత్రులందరినీ కూడా కరుణామయుడైన యేసు ప్రభు దీవించాలని, అందరం కూడా వారికి ఈ శాశ్వత జీవితంలో భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. వి విష్ యూ ఏ ప్లెజెంట్ లైఫ్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్. మే గాడ్ బ్లెస్ యూ. అందరము నిలబడి వారి కొరకు విశ్వాసులు ప్రార్థన చేసుకుందాం. కుటుంబస్తులు వచ్చి విశ్వాసులు ప్రార్థన కొనసాగించాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్తుతులకు పాత్రుడు అయిన ఓ నా ప్రియ యేసు ప్రభువా, ఈరోజు పదవీ విరమణ గావించిన పొట్నూరు రవికుమార్ మాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు ఆయన సర్వీస్ చక్కగా పూర్తి చేయుటకు అన్ని విధాల వారిని కాపాడి రక్షించినందుకు మీకు వందనములు. జ్యోతి టీచర్ గారికి మంచి ఆయురారోగ్యము, బిడ్డలైన తరుణపాల్, జయంతపాలులకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని, వీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ సఫలం కావాలని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ రాజాది రాజా, ప్రియ యేసునాథ, రవి మాస్టర్ గారు మరియు జ్యోతి టీచర్ గారి యొక్క సోదర కుటుంబాలను దీవించండి. పెద్దక్క జయ నిర్మల బాబురావు గారి కుటుంబము, వారి బిడ్డలను, స్వర్ణలత బాలరాజు గారి కుటుంబమును, వారి యొక్క బిడ్డలను, సుధారాణి పాలరాజు గారి కుటుంబమును, వారి యొక్క బిడ్డల కుటుంబాలను, పెద్దన్నయ్య జయప్రసాద్ మరియు మేరీ సరోజా కుటుంబమును, వారి బిడ్డలను, తమ్ముడు వేళంకని రాజు మరియు జెరోమి కుటుంబమును, వారి యొక్క బిడ్డలను, వారి యొక్క కుటుంబాలను ప్రత్యేకంగా కృపా అనుగ్రహ వరములతో విశ్వాసము ప్రేమ కలిగి దీవించేలాగున ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. జీవజలనిధి దాత, మీ విశ్వాస మార్గంలో నడిచి మీ వాక్యానుసారము జీవించి కుటుంబ పెద్దలైనటువంటి కీర్తిశేషులు పొట్నూరు పాల్ మాస్టర్ గారు, కీర్తిశేషులు అన్నమ్మ టీచర్ గారు మరియు కీర్తిశేషులు బోనెల సంజీవి గారు, కీర్తిశేషులు మరియమ్మ గారుల ఆత్మలకు మరియు ఉత్తరించు స్థల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య ఆత్మ విశ్రాంతి కలుగచేయమని, కుటుంబాలకు సంబంధించి మరణించిన మా రక్త సంబంధీకులకు మీ మోక్షరాజ్య ప్రాప్తిని కలుగచేయమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ కృపా సత్య సంపూర్ణుడా, అత్యంత ప్రియపాత్రుడా, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ 2025వ సంవత్సరములో జూబిలీని కొనియాడుతున్న తల్లి శ్రీసభను దీవించి ఆశీర్వదించండి. పవిత్ర తండ్రి గారైన 14వ సింహరాయల పాపు గారిని దీవించి శ్రీసభ నిమిత్తమై వారు తలపెట్టిన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమము దృఢపరిచి ఆశీర్వదించి నడిపించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, సువార్త చేయుచున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాము. మా శ్రీకాకుళ పీఠాధిపతి శ్రీ రాయరాల విజయ్ కుమార్ గారిని, మా ఇరువురి వికార్ జనరల్స్ను, మేత్రాసనంలో పనిచేయుచున్న ప్రతి విచారణ గురువులను, తదితర గురువులను, మఠ కన్యలను, ఉపదేశులను, ప్రత్యేకంగా మా ఆధ్యాత్మిక తండ్రి గురువు కొమ్మారెడ్డి థోమస్ రెడ్డి గారిని జ్ఞానవరములతో ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ కుటుంబ వరప్రదాత, మా విచారణలోని అన్ని కుటుంబాలను దీవించి బలపరచండి. కలిసి ప్రయాణిద్దాం అనే ధ్యేయంతో ఆరోగ్య వరములతో, ఆర్థిక వరములతో, ముఖ్యముగా
ఆధ్యాత్మిక వరములతో మీ ప్రేమలో నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా కౌన్సిల్ సభ్యులను, మర్యాదల సభ్యులను, విన్సెంట్ డీపాల్ సభ్యులను, యువతను, గాయక బృందాన్ని, పెద్దలను మీ కాపుదలలో కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరణించినటువంటి పొడ్నూరు పౌల్ మాస్టర్ అన్నమ్మ టీచర్లను మీ సన్నిధానంలో ఉంచుకుంటూ, అదేవిధంగా వారి కుమారుడు పొట్నూరు రవికుమార్ని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించమని అర్థిస్తూ ఉన్నాం తండ్రి. జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి 8వ శైలిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఆ బిడ్డకు కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయమని, ఇక్కడ గుమికూడినటువంటి ప్రతి బిడ్డ హృదయం తెలిసినటువంటి మీరు వారి కోరికలను మన్నించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెగా, ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా. వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసెగా, ప్రభుత చేయబడిన హృదిని ప్రభువు చేరగా. ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పించగా, ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పించగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరములగునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఈ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును
మీ ప్రియతమ కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించుతిరి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేస్తుతిరి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యు బంధములను తెరించి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, తనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వెంచేయువారు ధన్యులు, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఏదేనో తన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఆరాధనా ఆరాధనా పరలోకారాధనా ఇది పరిశుద్ధ ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మిమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమున యాత్ర చెయ్యు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకో. ఓ సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పొట్నూరు రవి మాస్టర్కి కావలసినటువంటి ఆధ్యాత్మిక వరాలు, ఆరోగ్య వరాలు దయచేయమని అర్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా మరణించినటువంటి పొట్నూరు పౌల్ మాస్టర్ అన్నమ్మ దంపతులను మీ సన్నిధానంలో ఉంచుకోమని, చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దైత్వం మీ రాజ్యములో చేర్చుకును.
మేమును అచ్చడి చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చెయ్యుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాకమమును నిరీక్షించుచుందము. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఏలిన వారైన యేసువా, మా పాపములు పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరు ప్రభు శాంతి సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభువుని పరిశుద్ధ విందుకు పిలువబడిన మనము ధన్యులము. మీరు సేద్యము చేయని పరలోక నేలలోనికి నడిపించు ఇంటిని. మీరు కట్టుకొనని పరలోక పట్టణములోనికి తోడ్కొని పోవు ఇంటిని. మీరు నాటని ద్రాక్ష తోటల నుండి స్వర్లోక ద్రాక్ష రసములనిచ్చు ఇంటిని. మీరు నాటని జీవపు
మార్చి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే చేతులు మార్చి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే ఈజిప్టు నుండి కానాను వరకు మన్నాతో దేవుడు నడిపించెగా లోకం నుండి పరలోక కానానుకు నిన్ను నడిపించే ప్రభు భోజనం యేసుని విందే పరలోక విందు సత్ప్రసాద విందే నిత్య జీవ విందు చేతులు మార్చి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే చేతులు మార్చి హృదయము తెరిచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరారే ప్రభుని స్వీకరించరారే నేను నా ప్రభువునకు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు అర్పించదను అన్నటువంటి ఈ యొక్క దేవుని వాక్యానుసారము ఈరోజు నిండైనటువంటి మనస్సుతో తన యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భము. మరి 27 సంవత్సరాలుగా తన సర్వీస్ను విజయవంతంగా పూర్తి చేసినటువంటి పొట్నూరు రవి మాస్టర్ గారు నిజంగా ఈరోజు దేవుని యొక్క సమక్షంలో మొత్తము కుటుంబం అంతా కలిసి తన యొక్క కృతజ్ఞత అర్పించుకోవడానికి గొప్ప సందర్భము. దీనిని ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇంత చక్కగా నెరవేర్పడడానికి ముందుగా మంచి వాతావరణమునిచ్చి అలాగే అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించిన అందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఈ కృతజ్ఞత దివ్య పూజా బలిలో పాల్గొనే అవకాశము దేవాది దేవుడు మా అందరికీ సమర్పించినందుకు ముందుగా దేవాది దేవునికి వందనములు సమర్పించుకుందాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో సమయము సహకారము అన్ని రకాలుగా అందించినటువంటి మా గురుమండల విచారణ అధికారి అయినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ రెడ్డి గారికి ముఖ్యంగా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గట్టిగా చప్పట్లతో మీ యొక్క అలాగే ఈరోజు మనతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రియతమ గురువరేణ్యులు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన కోసం వెచ్చించి ఈ దివ్య పూజా బలిని భక్తియుతముగా మనందరి కోసం సమర్పించినటువంటి ముందుగా భోగి సంజీవ్ ఫాదర్ గారికి అలాగే వారు ఇచ్చినటువంటి చక్కని ప్రసంగము మరి బత్తెల నుంచి ఇక్కడికి వచ్చి
మంచి సమయంలో మరి ఈ యొక్క ప్రసంగాన్ని కూడా కుటుంబం గురించి అడిగి తెలుసుకొని చాలా చక్కని విషయాలు తమ్ముడు కోసం ఆయన చక్కగా తెలియచేసినందుకు, చక్కని ప్రసంగము ద్వారా మనలందరినీ కూడా నడిపించినందుకు ఫాదర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పార్వతీపురం విచారణకర్తలు చాలా బిజీగా ఉన్న ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చక్కని సమయాన్ని మా అందరి కోసం సమర్పించి దివ్య పూజా బలిలో తమ్ముడు కోసం ప్రార్థించినందుకు పార్వతీపురం విచారణకర్తలైనటువంటి సునీల్ జోసెఫ్ గారికి కూడా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలిని చక్కగా భక్తియుతముగా మరి మనకు అర్పించి ఎంతో దూరం నుంచి మరి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తూడి విచారణకర్తలు బాలజోజి ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. అలాగే మన గరుగుపిల్లి విచారణకర్తలు వారు కూడా మన మధ్యకి వచ్చి మరి దివ్య పూజా బలిలో పాల్గొని మరి చక్కగా మా తమ్ముడు కోసం ప్రార్థన చేసినటువంటి రమేష్ జోసెఫ్ గారిని కూడా మా నిండైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. ఈరోజు సేవ స్టూడియో మరి డైరెక్టర్గా ఉంటూ చాలా దూర ప్రాంతాలకు అన్నింటికి వెళ్ళి మరి వీడియో కవరేజ్ చేస్తూ మరి ఎన్నో రకాలుగా శ్రమిస్తున్నటువంటి మన కార్యక్రమాలన్నిటినీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ అల్ఫోన్స్ గారికి నిండైనటువంటి హృదయంతో కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. అలాగే మనకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పార్వతీపురంలో వచ్చిన మరి ఈ యొక్క డెవలప్మెంట్ సెంటర్కి ముఖ్య డైరెక్టర్గా ఉన్నటువంటి మన అనిల్ ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుమన్ ఫాదర్ గారికి కూడా నిండైనటువంటి హృదయంతో కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. అలాగే మన మధ్యలో ఉన్న మరి శివిని కొద్ది కాలము బాధ్యతలు చేపడుతూ ఆ శివినిలో పూజలు సమర్పిస్తున్నటువంటి ప్రతాప్ ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు నిండైనటువంటి హృదయంతో సమర్పించుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రియులారా మరి మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యంగా ఈ దివ్య పూజలో పాల్గొని తమ్ముడు కుటుంబానికి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. అలాగే మర్చిపోలేనటువంటి మన కోయర్ మెంబర్స్ని ప్రత్యేకంగా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. వారెంతో చక్కని పాటలను, అలాగే మా శిష్యుడు సింహాచలం కూడా మంచి కీబోర్డ్ ప్లేయర్ చేసి చక్కగా అలాగే ప్యాడ్స్ ప్లే చేసినటువంటి మన బ్రదర్కి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే గాయక బృందాన్ని అందరికీ కూడా మీరెంతో శ్రమపడి చక్కని పాటలు ఈరోజు దివ్య పూజా బలిలో మీరు పాడి వినిపించినందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే విచారణ విశ్వాసులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ యొక్క ఆల్టర్ డెకరేషన్ చేసినటువంటి మన సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ మర్చిపోలేము మనము. ఎందుకంటే వారి దైవ సేవలో ఇప్పుడు కూడా ముందుంటూ విచారణ కార్యక్రమాలన్నింటినీ కూడా వారు తాను భుజాల మీద వేసుకొని ఇంత మంచి డెకరేషన్ చేసిన సిస్టర్స్, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ అందరికీ కూడా నిండైనటువంటి హృదయంతో కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. అలాగే ఈరోజు మరి గ్రామ ప్రాంతాల్లో ఉపదేశులుగా పనిచేస్తున్న మరీదాస్కి, ఎమ్మల ధనుంజయ మరియు గొడబ మరీదాస్కి, అలాగే నగిరి మురళి, పెంకి పౌలు, తర్వాత ఎలగాడ జయరాజు వీరందరూ కూడా మరి ఉపదేశులుగా ఎంతో సహాయపడుతూ, ముఖ్యంగా వీళ్ళని ఎందుకు గుర్తు చేసుకున్నానంటే నాన్న రిటైర్ అయిన తర్వాత ప్రప్రథమ ఉపదేశిగా బెలగాం విచారణకి ఆయన పనిచేశారు. దైవ సేవలో మరి వారిని మర్చిపోలేము. ఎందుకంటే దేవుని తర్వాత గుర్తుంచుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు. మరి మాకు దేవుడు అలాంటి తల్లిదండ్రులను ఇచ్చి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నాన్న పేరు తలుచుకుంటూ నాన్న గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారంటే పిల్లగా మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. అటువంటి తల్లిదండ్రులను దేవుడు మాకు అనుగ్రహించి నిజంగా వారి యొక్క ప్రార్థన ఫలితము, వారి యొక్క ప్రార్థన మాకు తప్పకుండా మా అందరికీ అందుతుందని మేము ఆశిస్తూ
ప్రత్యేకంగా తమ్ముడు రవికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అలాగే తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఒక గ్రూప్ ఫోటోకి ఫాదర్స్ అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఉపదేశాలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చేసిన తర్వాత మనము అక్కడ డాష్ అండ్ మనకు మెయిన్ కార్యక్రమం అకాడమిక్ కార్యక్రమం అక్కడ ఉంది. సి కన్వెన్షన్ బైపాస్ రోడ్లో అక్కడికి అందరూ చేరుకోవాల్సిందిగా, లేట్ చేయకుండా తొందరగా చేరుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మందికి ఎక్కువ సమయం తీసుకోము. 11 గంటలకి మాస్ అయిపోవాలన్నారు. కరెక్ట్గా మాస్ అయిపోతుంది. మరి ఈ సందర్భంగా పౌల్ మాస్టర్ అన్నమ టీచర్ని మనం గుర్తుంచుకోవాలి. మహావృక్షంలో జన్మించినటువంటి బిడ్డలు జయప్రసాద్ కావచ్చు, రవి మాస్టర్ కావచ్చు, మరి అదేవిధంగా రాజు, మరి ఆడపిల్లలు కూడా 3 అనుకుంటాను వారి దంపతులకి. నిజంగా వీరందరూ కూడా ఆర్సీఎం చర్చికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరాలు. వారు చేస్తూ ఉన్నటువంటి సేవ, అదేవిధంగా వారి యొక్క వృత్తిలో వారు ముందుకు సాగడం, మరి తల్లిదండ్రులు మనకిచ్చే గొప్ప అనుగ్రహాలు అవి. మనం ఏది వారికి ఇవ్వకున్నా సరే వారి పేరు నిలబెడుతూ వారి బిడ్డలం మేము అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈనాడు ఈ 3 కూడా జీవించారు. మరి అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో అనేక మందికి తన యొక్క వృత్తిలో న్యాయం చేకూర్చినారు మన రవి మాస్టర్ కూడా. మరి చర్చి సందర్భంగా నేను గొప్పగా ఆనందించేది ఏంటంటే ప్రతి ఆదివారం కూడా చిన్నారి బిడ్డలకు సత్యోపదేశ క్లాసులు, క్యాటగిజం క్లాసులు వారికి చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. అందుకే గొప్ప ఆనందం నాకు. మరి అంతకంటే ఎక్కువగా మాస్టర్లో ఈరోజు వరకు గర్వాన్ని నేను చూడలేదు. నేను టీచర్ని నాకెందుకు చెప్తారు అనేది కాదు, నేను దేవుని సేవలో ఇంకా ముందుకు సాగడానికి అవకాశం ఉంటే చూడండి అని మాస్టర్ గారు అంటూ ఉంటారు. నిజంగా మాస్టర్ గారు అభినందనీయులు. మరి పౌలు మాస్టర్ని మేమందరం కూడా గుర్తించుకుంటూ ఉంటాం. ఆయన చేసినటువంటి సేవ, మరి ఆయన మన క్రీస్తు తత్వాన్ని తన బిడ్డలకు పెట్టారు, బోధించారు, దాన్ని పాటించారు. మరి మా పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారో చూడాలి. తరుణ్ ఎక్కడున్నాడు? బయట ఉన్నట్టుంది. ఎస్, చాలా స్పీడ్గా ఉన్నారు వాళ్ళు బయట పనులలో. నిజంగా ఆ చిన్నారి బిడ్డలు కూడా చాలా మంచివారు. నేను టౌన్ ప్యారిష్లో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మాస్ సర్వింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ బిడ్డలు కూడా చాలా ముందుంటారు. మరి ఈ సందర్భంగా జ్యోతి మేడం గారికి, అదేవిధంగా రవి మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, మరి ముఖ్యంగా ఈరోజు దివ్య బలి పూజను సమర్పించడానికి, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గురు పంగవులు, అదేవిధంగా కన్యాశ్రీల తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్. దివ్య బలి పూజ అనంతరం మరి గురువులందరూ కలిసి కూడా మాస్టర్ గారిని శాల్వతోటి అభినందిస్తారు. 2 చైర్లు ముందర పెట్టినట్టయితే మరి గ్రూప్ ఫోటో అన్నీ కూడా అప్పుడే జరుగుతాయి. తర్వాత మనం కన్వెన్షన్ హాల్కి వెళ్ళే అవకాశం ఉంది. మరొకసారి వచ్చినటువంటి గురు పొంగవులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను, అతనిని శరణు వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మేము ప్రార్థించున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమాతిని పొందుదుముగాక. మీకు కృతజ్ఞులమై నిరవధికముగా మేము స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక.
ఆత్మతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బహుధన్యురాలను దైవతనైని ప్రియజనని నిలిభుయంకట మహిమాన్వితమై వెలుగొందాము. దారి చూపావు, దారి చూపావు. తండ్రి దేవుని కృపను దండిగా పొందిన ప్రార్థన చేసిన మా జననీ వాక్యాచరణ అలగిన ప్రార్థన చేసిన మా జీవితమంతా సోదర ప్రేమ సేవలు చేసిన త్యాగమై, జీవితమంతా సోదర ప్రేమ సేవలు చేసిన త్యాగమై, నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎదురయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. ప్రణుతించేదను ప్రభు నీ నామము, కొనియాడేదను ప్రభు నీ మహిమను. ప్రణుతించేదను ప్రభు నీ నామము, కొనియాడేదను ప్రభు నీ మహిమను. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వంభరాళము ప్రణమిల్లగా. మహిమాన్వితమైన నీ ప్రేమ సన్నిధికి విశ్వం